మాకు తెలియదు. అప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి మేము ధైర్యంగా ఆపుకున్నాం. ఇది ఒకటండి. ఇప్పుడు ఏమంటారంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు భూములు తీసుకోవాల్సి వస్తుంది అంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అప్పుడు గుర్తురాలంటే అధికారం లేనప్పుడు మీకు అప్పుడు నోటిఫికేషన్ రద్దు కదా, మీకు తెలియదా? మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మీరు అందరూ మినిస్టర్ లేరు కదా. మాకంటే మీకు డెఫినెట్గా మీకు తెలివి ఎక్కువ ఉంటుంది. మేము తెలివి తక్కువ రైతులం. మీకు తెలుగు వాళ్ళు మర్యాద ధర్నా చేస్తున్న ఎందుకు వచ్చిందో ఏమంటారు? ఆ రోజు మల్లెడ్డి రంగడు ఎందుకు వచ్చిండు, కోరెడ్డి ఎందుకు వచ్చిండు, జీవన్రెడ్డి ఎందుకు వచ్చిండు, కోమారెడ్డి ఎంకరెడ్డి ఎందుకు వచ్చిండు, పట్టించిన సీతక్క ఒక్కరు కదంటే మ్యాప్ లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఉన్నారు కదా. ఓకే, సో ఇవన్నీ ఆ రోజు టెక్నికల్ మీకు గుర్తురాదు. ఇప్పుడు ఎందుకు టెక్నికల్ గుర్తొస్తుంది? అదే టెక్నికల్ ఆ రోజు గుర్తొస్తే మేము ఎక్కడ పెట్టాలని చెప్పలేం కదా. మేము అమ్ముకుంటోళ్ళమా తీసుకుని ఎక్కడ పెట్టలేము, అడవులలో బతుకుంటాం ఎట్లా పెట్టలేము. ఆ రోజు మేము టెక్నికల్ గుర్తొచ్చి ఇప్పుడు సడన్ గా టెక్నికల్ ఓన్లీ టెక్నికల్ అంటారు. ఎడికల్ టెక్నికల్ గుర్తొచ్చింది అదొకటి. ఇంకోటి మన మల్లెడ్డి ఏమంటాడంటే అంటే ఆయన ఏమంటాడు, మీది మేము పోని భూములకు హామీ ఇచ్చినాం బాబు, పొయ్య భూములకు హామీ ఇయ్యాలి అంటున్నాడు. పోని భూములకు హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ప్రతి నియోజకవర్గం ఎందుకు చెప్పలేదు మీ భూములు ఏం పోవు, మేము ధైర్యంగా ఉన్నాం, మీ భూములు ఎందుకు చెప్పలేదు ప్రతి దగ్గర? ఓన్లీ ఇప్పుడే పట్ల ఎందుకు చెప్పారు మీ భూములు తీసుకోమని చెప్పి? అదే విషయం ప్రతి దగ్గర చెప్పేయండి, అక్కడ ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు కవర్ చేసిరండి. మెయిన్ 2 పాయింట్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్నట్టుగా అద్దెకరా ఎకరం కూడా పోతున్నాయండి. వాళ్ళకు అద్దెకరా ఎకరం ఉంటే వాళ్ళ అద్దెకరాలనే కూరగాయలు పండించుకుంటారు, 2 ఆవులు పెంచుకుంటారు, 2 బర్రెలు పెంచుకుంటారు, అదే పాలు అమ్ముకుంటారు, అదే వేస్టబుల్ అమ్ముకునే వాళ్ళు 2 పిల్లల్ని చదివించుకుంటారు, వీలైన నాడాలని పెళ్లి చేస్తారు. ఇప్పుడు అద్దె ఎకరాకి మీకు ఎన్ని ఇస్తారండి? 6 లక్షలు ఇస్తారు, 8 లక్షలు ఇస్తారు. 8 లక్షలు ఎన్ని రోజులు పోయిస్తారు ఒక కుటుంబాన్ని? వాళ్ళకి హైదరాబాద్ లో చుట్టూ రెంట్ సరిపోవండి అవి. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతుంది గవర్నమెంట్? వాళ్ళకి ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఇవన్నీ గమనించాలని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఆల్మోస్ట్ 4 గ్రామాల ప్రజలందరూ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ కరెక్ట్ నిజంగా తెలివికల రాజకీయ నాయకుడు అయితే మా భూములు తీసుకోవద్దండి, వాళ్ళే హామీ ఇచ్చారు. మీడియా మీద ఒకటి చెప్తున్నా, కొద్దిగా మీకు వీలైతే జూమ్ చేసుకోండి, ఒకసారి జూమ్ చేసుకొని తీసుకోండి. వీళ్ళు చెప్పింది ఇదన్నీ వీళ్ళు చెప్పారు. ఇది పట్టుకొని పోతే కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోతే పట్టుకొని నా దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి ధర వేయడానికి వచ్చినా అని చెప్పిండు. అదొకటి. ఏదైతే జీవో 31 వాళ్ళు రద్దు చేస్తున్నారో ఇది ఒక్కటి రద్దు చేయమని చెప్పండి. ఉట్టిగానే పేపర్లో ఇప్పుడు కాదు ఫార్మాలిటీ రద్దు అయింది, పార్లమెంట్ రద్దు అయిందని. ఈ జీవో 31 రద్దు అయితే మాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మేనిఫెస్టో పెట్టారండి, జీవో 31 రద్దు చేస్తామండి ఫార్మాలిటీ. ఎక్కడ రద్దు చేశారండి? అది అంటే టెక్నికల్ పాసిబుల్ కాదు అంట. టెక్నికల్ ఎట్లా పాసిబుల్? అటువంటిప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు మీరు? ఇది చేసుకోండి, జీవో 31 చేశారు అనుకో మాకే వచ్చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు మీరు కర్ణాటకలో మీదే ఉంది కదా గవర్నమెంట్, అక్కడ నోటిఫికేషన్ రద్దు అయింది, అక్కడ టెక్నికల్ మీకు అడ్డు రాలేదా? అక్కడ ఎందుకు రద్దు చేసి మీరు? అదొకటి. తర్వాత ప్రతి దగ్గర కోర్టు మాకు ప్రతి దగ్గర ఇచ్చిరండి, ప్రతి దగ్గర ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు లీడర్లు కూడా ఇచ్చారు మాకు ఏమని, మీకు చేస్తామని. ఇది కూడా వేయలేదు. సో ఇట్లా మేము చాలా చేసామండి, ఇంతవరకు ఒక్కటన్నా మాకు సక్సెస్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సరే, రైతులైనా, సపోర్టింగ్ వచ్చిన సామాజికవేత్తలైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఒకసారి ఇప్పుడు దాదాపు 60 రోజులు అయినా దగ్గర 60 రోజులు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఎందుకు రారా? వాళ్ళు ఓన్లీ 10 మంది కూర్చుంటారా? రాజకీయ నాయకులు తెచ్చిరా? బతకలేదా మీరు? ఎలక్షన్ అట్లా రూమ్కి ఎట్లా వచ్చారు? వచ్చి ఎట్లా తెచ్చారు? కిందికి పైకి లుంగిలు పైకి ఎత్తుకొని వచ్చారు, రాయలు ఎట్లా వచ్చారు? మీకు దమ్ముంటే ఇప్పుడు చాలా మాట్లాడడంతో ఏమన్నా మీరు కష్టాలు ఏంది మీరేందని వాళ్ళేం రారు. ఏసీ పోస్తాడు, ఆడియో వస్తాడు, దీక్ష విరమించాడు. ఎందుకు విరమిస్తారు? మీరు కూడా చెప్పడానికి వాళ్ళకి రైట్ లేదా చేయడానికి? మీరు కరెక్ట్గా ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు మీరు అందరూ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో అడగండి. వాళ్ళ భూమిని ఏనంటారు? స్టే ఉంది ఆల్రెడీ.